అమరావతి చుట్టూ చంద్రబాబు కొత్త చర్చ లేపారు. అమరావతి ఇప్పుడున్న ప్రాంతంలో మాత్రమే నిర్మిస్తే అది ఒక చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వయంగా సీఎంఏ అమరావతిని ఒక చిన్న మున్సిపాలిటీతో పోల్చడం మీద చాలా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా ఈ మాటలు రుచిస్తున్న దాఖలాలు లేవు. ఇంతకాలంగా అమరావతి ఒక విశ్వ నగరం అని, సింగపూర్ మోడల్ అని, మరొకటి అన్నట్టుగా చెప్పుకొచ్చినటువంటి మాటలన్నీ ఏమయ్యాయి అనే ప్రశ్న ఉదయిస్తోంది. అమరావతిని ఒక్కసారిగా చిన్న మున్సిపాలిటీకే పరిమితం చేసేస్తున్నట్టుగా చెబుతున్నటువంటి మాటల మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 33,000 ఎకరాలు 28,000 మంది రైతుల నుంచి సేకరించిన తర్వాత అదొక సింగపూర్ మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా నిర్మిస్తున్నట్టు చెబుతూ వచ్చినటువంటి మాటలన్నీ నీరుగారిపోయాయా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇలాంటి మాటల వెనక అసలు మర్మం ఏంటి అని అంతా సందేహిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రెండో దశ ల్యాండ్ పూలింగ్ కోసం సన్నద్ధమవుతోంది. రెండో దశ ల్యాండ్ పూలింగ్ పేరుతో మరొక 45,000 భూములు సేకరించాలి అని నిర్ణయం చేసింది. కానీ దానికి భూములు ఇచ్చేదానికి రైతులు ససేమిరా అంటున్నారు. రెండో దశ ల్యాండ్ పూలింగ్లో భాగంగా వైకుంఠాపురం, తాడికొండ, పెదపరిమి ఇలాంటి ముఖ్యమైనటువంటి గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రయత్నాలు చేస్తే దానికి ప్రజల నుంచి, రైతుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ భూములన్నీ ఇవ్వకపోతే అమరావతి భౌతవ్యమే గందరగోళంలో పడబోతోందా అనే సందేహం చంద్రబాబు మాటలను బట్టి వ్యక్తమవుతోంది. అంటే ఇన్నాళ్ళుగా అమరావతి గురించి చంద్రబాబు చెప్పిన మాటలన్నీ ఒట్టి డొల్లైనా అనే అభిప్రాయం బలపడుతోంది. దాంతో ఇప్పుడు అమరావతి పరిస్థితి పూర్తిగా డోలాయమానంలోనే ఉందన్న మాటకి మరింత మద్దతు చేకూరుతున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి అమరావతి ప్రాజెక్ట్ ఏమాత్రం ప్రయోజనం కాదు అన్నది రాష్ట్రంలోని ఒక సెక్షన్ అభిప్రాయం. వైఎస్ఆర్సీపీ ఆరంభం నుంచి అదే మాట మీద ఉంది. ఇప్పుడు కూడా అమరావతి ప్రాజెక్టు పేరుతో అప్పుల భారాన్ని రాష్ట్రం మీద నెట్టొద్దు అంటూ ఆ పార్టీ చెబుతోంది. ప్రత్యామ్నాయంగా గుంటూరు, విజయవాడ మధ్య మంగళగిరిని ఆనుకుని అక్కడ కొన్ని భవనాలు నిర్మించి రాజధాని వ్యవహారాలు నడపాలి అని కూడా సూచిస్తోంది. కానీ చంద్రబాబు మాత్రం దానికి ససేమిరా అంటూ అమరావతిని రాజధానిగా చెప్పుకొస్తున్నారు. అమరావతిని 3 ఏళ్లలో పూర్తి చేస్తామంటున్నారు. కానీ ఆయన చెప్తున్న దాని ప్రకారంగా 3 ఏళ్లలో పూర్తయ్యే అమరావతి కేవలం ఒక చిన్న మున్సిపాలిటీ మాత్రమే అయితే అక్కడికి పెట్టుబడులు వచ్చేదెలా, ఆ ప్రాంతం అభివృద్ధి అయ్యేదలా, రైతులకి హామీ ఇచ్చినట్టుగా అక్కడి భూమి ఎకరా 20 కోట్ల పైబడి అమ్ముడయ్యేదెలా అనే ప్రశ్నలు ఇప్పుడు ఏకకాలంలో ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి అనేక రకాల అనుమానాలకి, పలు రకాల సందేహాలకి, అమరావతి ప్రాజెక్టు చుట్టూ కొత్త వాదనలకి చంద్రబాబు మాటలు బలం చేకూరుస్తున్నాయి. మరి చంద్రబాబు ఇదంతా లక్ష్యపూరితంగా కేవలం రెండో దశ ల్యాండ్ పూలింగ్ కోసం చేసిన ప్రయత్నాల కోసమే అయితే ఇప్పుడు అమరావతి చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతే మిగిలినటువంటి ప్రాంతాల రైతులు భూములు ఇవ్వడానికి ఎలా ముందుకొస్తారు అనే అనుమానం కూడా కలుగుతుంది. అయినప్పటికీ చంద్రబాబు తెలుసన్నారా, లేదంటే వ్యూహాత్మకంగా అన్నారా, లేకుంటే యథాలాపంగా నోటి మాటగా చెప్పేశారా, ఏం చెప్పినప్పటికీ కేవలం చిన్న మున్సిపాలిటీగానే మిగిలిపోతుందనేటువంటి మాట పలు రకాల సందేహాలకి ఆస్కారం ఇస్తుంది. అమరావతి ప్రాజెక్టు భౌతవ్యాన్నే గందరగోళంలోకి నెట్టేసే పరిస్థితిని తీసుకొస్తోంది. దీంతోనే ఇప్పుడు విపక్ష నేతలే కాకుండా పాలకపక్ష కూటమిలో కూడా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా చాలా కాలంగా అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళలో కూడా కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. అనేక రకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి దీన్ని చంద్రబాబు ఎట్లా అడ్రస్ చేస్తారు, ఏ రీతిన అమరావతి ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తారు? ఆయన చెప్పినట్టుగా రాబోయే 3 ఏళ్లలో అమరావతి ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే, రాష్ట్రంలో అధికారం మరోసారి మారితే మాత్రం అమరావతి ప్రాజెక్టుకి ఇక పూర్తిగా మరిచిపోవలసిందే అనేటువంటి భయాందోళన ఆ ప్రాంత రైతాంగంలో ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు అమరావతి పరిస్థితి ఎటు మళ్ళుతుందో అనే ప్రశ్నలు సీఎం మాటలను బట్టి కొత్తగా తెర మీదకు వస్తున్నాయి.